ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత కొన్ని వారములుగా మనము ద సూపర్ న్యాచురల్ గాడ్, అసాధారణమైన, అద్వితీయుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడైనటువంటి మన దేవుని యొక్క కార్యములను, ఆశ్చర్య కార్యములను మనము కొన్ని వారములుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అద్భుతములను మాత్రమే చేసేటువంటి వాడు, ఆశ్చర్య కార్యములను మాత్రమే చేయగలిగిన దేవుడు. ఆయన తప్ప ఇక ఎవరు కూడా చెయ్యలేరు. హల్లెలూయా. ఈ చరిత్రను చూసుకుంటే ఎంతోమంది దేవుళ్ళు అనబడే వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, ఇంకా వస్తారు. హల్లెలూయా. అయితే మన యేసయ్య మాత్రమే అప్పటి నుండి ఇప్పటి వరకు సజీవుడై ఉన్నాడు, అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యములు ఎన్నటికీ ఆగవు. మనము ప్రార్థన చేయగా మనందరి జీవితములలో ఆయన ఆశ్చర్య కార్యములను జరిగించేటువంటి దేవుడు, సహాయము చేసేటువంటి దేవుడు, కృప చూపేటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలోనికి మన వాక్యాన్ని మనం తెరుచుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. న్యాయాధిపతులలో గత వారములో మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం అన్నమాట. బలహీనులైనటువంటి వారిని బహుబలము కలిగినటువంటి వారుగా, లేకపోతే ఎన్నిక లేనటువంటి వారిని 1000 మంది జనమగునట్లు, బలమగునట్లు చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అనేకుల పరిస్థితులలో నుంచి మన ధ్యానము కొనసాగుతూ వస్తుంటున్నది. కొన్నిసార్లు మన జీవితాలే చూసుకున్నప్పుడు అన్నీ కోల్పోయి ఒంటరివై ఉంటున్నటువంటి సమయంలో కూడా నేను నీకు తోడుగా ఉన్నాను అని ధైర్యం ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన మాట సెలవీయగా సమస్తమును కూడా జరుగుతుంది. మనము మన జీవితాలలో ఆశీర్వాదాల గుండా వెళ్తాం, పరిస్థితుల గుండా వెళ్తాం, నెమ్మది ఉంటుంది. లేకపోతే మనం ఆశించిన ప్రార్థనలన్నీ జరుగుతూ ఉంటాయి కూడా. అయితే స్టిల్ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకునే ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఎనీ టైం. కొన్నిసార్లు కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నప్పుడు కొన్ని రోజులు నెమ్మదిగా ఉంటుంది, కొన్ని రోజులు బాంబులు తక్కువ పడుతుంటాయి. అవునా? చూసారా? యుద్ధాలు జరిగేటువంటి టైంలో కొన్ని రోజులు అసలు ఏమీ పడవు, కొన్ని రోజులు బహుభయంకరంగా ఉంటుంది యుద్ధం, కొన్ని రోజులంతా కూడా హ్యాపీగా సెలవులు కూడా ఇస్తారు. కొన్ని రోజులు మీరు రండి, అంత లోపల వాళ్ళు పోరాడుతుంటారు అని చెప్పి. హల్లెలూయా. అలాగే మన పరిస్థితులలో, మన జీవితాలలో కూడా ఎప్పుడు బట్ ఆ పోరాడేటువంటి సమయంలో, పరిస్థితులలో బాగా గమనించండి, ఎనీ టైం రెడీగా ఉంటారు సైనికులు. నువ్వు ఒక్క నిమిషంలో రెడీ అయిపోవాలంటే వాళ్ళు అర్ధ నిమిషంలోనే రెడీ అయిపోతారు. హల్లెలూయా. అటువంటిదే క్రైస్తవుని యొక్క జీవితం, దేవుని నమ్మినటువంటి వ్యక్తి యొక్క జీవితం. అద్భుతాలు ఉంటాయి, సూచక కార్యాలు ఉంటాయి, మహత్కార్యాలు ఉంటాయి, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, లాభం ఉంటుంది. అయితే ఎల్లప్పుడూ కూడా మనము యుద్ధానికి సిద్ధంగానే ఉండాలి, ఛాలెంజెస్కి సిద్ధంగానే ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. అయితే ఇంకొక వైపున ఎప్పుడు చేతిలో మనం కత్తిని పట్టుకునే ఉండాలి. హల్లెలూయా. అవునా కాదా? ఆలోచించండి. లేకపోతే మన మనస్సు రకరకాలైనటువంటి ఆలోచనలతో గలిబిలైపోయి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా శిరస్త్రాణము ధరించే ఉండాలి మనము. హల్లెలూయా. బైబిల్ అదే కదా చెప్పేది. శిరస్త్రాణం ఎందుకు ధరించుకోవాలి? మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు సాతానుకు కనపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. వాడు చూడ్డానికి వచ్చినా కూడా మన చుట్టూ కవచం ఉండడం వల్ల వాడు మన దగ్గరికి వచ్చి లోనికి వేరే ఆలోచనలను కలుగజేసి
వేరేటువంటి పరిస్థితులను కలగజేసి వాడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మనం కవచాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ సమస్య వస్తుందో నీకు ప్రమేయం లేకుండా, నీకు సంబంధం లేకోకుండా, నువ్వు తప్పు చేయకపోయినప్పటికీ కూడా హల్లెలూయా నీ మీద అగ్నిబాణాలు వేయడానికి సాతాను వాడు రెడీగా ఉంటాడనమాట. కాచుకొని ఆ పొదలలోనో, ఈ రోడ్డు మార్గంలోనో, ఈ సెల్ ఫోన్లోనో, లేకపోతే ఆ బంధువుల దగ్గరనో, లేకపోతే ఇక్కడనో ఎక్కడో ఒక చోట వాడు ఏం చేస్తుంటాడనంటే కాసుకొని ఉంటాడు పరిస్థితులు. అందుకే ఎప్పుడు కూడా మనము దట్టి కట్టుకోవాలి, లేకపోతే కవచం వేసుకోవాలి, లేకపోతే పాదములకు రక్షణగా మనము జోళ్ళను సువార్త అనే జోళ్ళు తొడుక్కోవాలి. అన్నీ మనం ఎవరు రెడీగా ఉండాలి మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితులు వచ్చినా కూడా హల్లెలూయా. అయితే దేవుడు మన జీవితములలో ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితులలో మనము ముందుకు సాగాలి అని అంటే గత వారం నుంచి పంచుకుంటూ వస్తున్నాను. ఏంటి అని అంటే వీ హ్యావ్ టు లివ్ సిన్ఫుల్ లైఫ్. పాపంతో కూడినటువంటి జీవితాన్ని, లేకపోతే ప్రార్థన లేమి కలిగిన జీవితాన్ని, ప్రార్థన లేకుండా ఉండేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. ప్రార్థన కలిమి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉండేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అక్కడ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో, న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో ఏంటి అని అంటే దేవుని యొక్క దూత గిద్యోను దగ్గరకు వచ్చి గిద్యోనుతో సంభాషణ ప్రారంభించి, నీకు తోడుగా ఉంటా, నీడగా ఉంటా, మిద్యానీయులతో నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీకు సహాయం చేస్తాను అని అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి ఆ శ్రమ, ఇబ్బంది ఎందుకు వచ్చినదంటే దే హ్యావ్ నో ప్రేయర్ లైఫ్. ఆత్మీయ జీవితం అనగారిపోయింది. బైబిల్ చెబుతున్నది నీ దేవునికి లోబడి నీ దేవునిని భయభక్తులు కలిగి ఉండు అని చెబితే, వీరు అన్య దేవతలపైన, అన్య సాంప్రదాయాలపైన, అన్యులపైన, నిమ్మకాయలపైన, ముగ్గులపైన భయం. వాడేదో అన్నాడు అని చెప్పి, వీడేదో అన్నాడని చెప్పి, ఈ పక్కన ఇంట్లో ఈ ఉండాల్సిండేది ఈడ ఉండట్లేదని, లేని చోట ఉంటున్నది అని చెప్పి, హల్లెలూయా. రకరకాలైన భయాలు. ఎటువంటి భయాలంటే, ఈ ఇంట్లో మాకు సరిగా లేదండి, ఇండ్లు మారితే కానీ. బుద్ధి మారాలయ్యా, ఇండ్లు కాదు మారాల్సిండేది. ఏంటి? హల్లెలూయా. ఆ ఇంట్లోకి పోతే ఏం మారిపోతుంది? ఏమీ మారదు. ఆ ఇంట్లోకి పోతే మారాల్సిండేది ఏంటి? ప్రార్థనా జీవితం మారాలి. నీ ప్రార్థనా జీవితం బాగుంటే నీ దగ్గరికి దయ్యం వచ్చినా కూడా తన్ని పంపిస్తావు. హల్లెలూయా. లేదా నీ ప్రార్థన జీవితమే సరిగా లేకపోతే ఏమైపోతుంది? నువ్వు యాటికి పోయినా సాతాను తంతుంది. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెప్తుండేది? అంటే ప్రార్థనా జీవితం సరిగా లేకపోవడం వలన వీళ్ళ జీవితాలు ఎలాగంటే, దేవుని వాక్యం చెబుతున్నది, హీన దశకు వాళ్ళు వచ్చేసారు. వాక్యం 4వ వచనంలో వారి ఎదుట దిగి గాజాకు, 4వ వచనంలో వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి, ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవసాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వాళ్ళకు అవసరమైన తినడానికి తిండి, తాగడానికి నీరు ఎంత అవసరమో దానికి కావలసిన ప్రతి దానిని కూడా నాశనము చేసి పడేశారు. మెయిన్లీ devil attacks on the Christians upon their resources. అలా ఆహారం పైన, వాళ్ళ డబ్బు పైన, మన డబ్బు పైన, మన ఆహారం పైన, మన ఆర్థిక పరిస్థితుల పైన, మన ఆరోగ్యముల పైన అంచెలంచెలుగా. గమనించండి, కొన్నిసార్లు ఆరోగ్యం మీద కొడతాడు, కొన్నిసార్లు డబ్బు మీద కొడతాడు, కొన్నిసార్లు కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండేటట్టు కొడతాడు, కొన్నిసార్లు మనకు అసలు డబ్బే రాకోకుండా ఆర్థికముగానో, ఆరోగ్యపరముగానో, కుటుంబపరముగానో, ఇంకా మానసికమైన పరిస్థితులలో నెమ్మది లేకోకుండా నష్టము కలిగేటువంటి విధముగానో, ఏదో ఒక విధముగా మనకు జీవసాధకమైనటువంటి పరిస్థితులలో అన్నీ కూడా నష్టపోయేటువంటి లాగా వస్తున్నది. 1 రూపాయి ఖర్చు అయ్యేటువంటిది 10 రూపాయలు.
అరే ఇది ఈ నెలలో ఈ ఖర్చు లేదు అనుకునే లోపలే వచ్చే నెలలో ఇంకా డబుల్ ఖర్చులు. అబ్బా ఈ నెలలో ఆరోగ్యం బాగుంది, ఏం ట్యాబ్లెట్లు అవసరం లేదనుకుంటే వచ్చేసే నెలలో డబల్. ఇంకొకటి అండి, ఇక్కడ ఏంటంటే సాతాను దాడి వేరు, మన మూర్ఖత్వం కూడా వేరు. హల్లెలూయా. బాగా జంక్ ఫుడ్ తినేసి, పిల్లోలకు జంక్ ఫుడ్ తినిపించేసి, రకరకాలైనటువంటి వేస్ట్ ఫుడ్లన్నీ తినిపించేసి, పాస్టర్ గారు సాతాను నా కొడుకును నా కూతురిని దాడి చేసినాడు, అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి ఎత్తకపోతున్నాం, ప్రార్థన చేయండి అని అంటే చేస్తాం. ఎందుకు చేయము? పాస్టర్లం చేయాలి, చేస్తాం. హల్లెలూయా. అర్థమవుతున్నా నేను చెబుతుండేది? బాగా సిగరెట్లు మందు తాగేసి పాస్టర్ గారు అల్సర్ వచ్చేసింది, పాస్టర్ గారు లివర్ దెబ్బతినింది, పాస్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చేసింది అని అంటే ప్రార్థన చేయండి అంటే చేస్తాం. హల్లెలూయా. మా బాధ్యత, దేవుడిచ్చినటువంటి పని చేయాలి కాబట్టి చేస్తాం. దేవుని కరిక్రమం తర్వాత దేవుని కృప. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతుండేది? అంటే మన మూర్ఖత్వంతో అనారోగ్యాలు తెచ్చుకొని సాతాను తీసుకొని వచ్చినటువంటి తర్వాతనో, మన మూర్ఖత్వం ద్వారా వచ్చినటువంటి తర్వాతనో దీవెన రాకపోయేసరికి, మనకుండే చెడు అలవాట్లను వదిలిపెట్టుకోకుండా దీవెన ఆలస్యం అయిపోయేసరికి దేవుడు నాకు చేయలేదు, దేవుడు నాకు మోసం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేసినాడు. హల్లెలూయా. నువ్వు దేవుడిని ఒక మాట అనడం వల్ల దేవునికి అరిగేది లేదు, తరిగేది లేదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? దేవుని దగ్గరకు భయభక్తులతో వచ్చి, ప్రార్థన హీనత నుంచి ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనంటే, ఈ అమాలేకీయులు కానీ మిద్యానీయులు కానీ దేవుని యొక్క ప్రజల మీద దాడి చేసి వాళ్ళను అంత హీన దశకు, వారికి తినడానికి తిండి లేని పరిస్థితులలోనికి తీసుకొని వచ్చాడు అని అంటే కారణం ఒకటే, దేవునితో వారికి ఉన్న సంబంధము తెగిపోతున్నది, బలహీనపడిపోయింది, ప్రార్థన లేదు, వాక్యము లేదు. దేవుడంటే దేవునికి లోబడి భయపడాల్సినటువంటి జీవితాలు ఏమైపోయాయంటే, భయపడక లోబడక ప్రార్థన లేక ఆ జీవితము నష్టపోతూ వచ్చినది. హల్లెలూయా. ఒక్కని దగ్గరకు వచ్చాడు, ఒక్కని దగ్గరికి గిదియోని దగ్గరికి ఏంటనంటే వచ్చి, గిదియోను పద వెళ్దాము, నేను నీకు తోడుగా ఉంటా, నీడగా ఉంటానంటే, గిదియోను దేవుని దగ్గర అతడు దేవుడా కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినది అని చెప్పి అంతగా నమ్మకము కలగక, ఆయనకు మళ్ళీ సూచనలు కలిగేటట్లు ఆయన సూచనలు చేసినటువంటి తర్వాత, అద్భుతము చేసినటువంటి తర్వాత నమ్ముతాడు. నమ్మినటువంటి తర్వాత సరే, ఆ సమయంలో గిద్యోను తనకు దేవునికి లోబడడా అని గిద్యోనుతో దేవుడు ఏమంటాడంటే, గిద్యోను ఇదిగో నీ తల్లిదండ్రులు, నీ తండ్రి వారు, మీ యొక్క వర్గములో ఉన్నటువంటి వారు ఏర్పాటు చేసిన అన్యదేవతల కొరకు ఏర్పాటు చేసినటువంటి బలిపీఠాన్ని నువ్వు కూల్చేయాలి. ఏమంటున్నాడు? వాళ్ళ ఆ గ్రామములో ఒక బలిపీఠం, ఆ బలిపీఠమును కట్టిండేది కూడా ఒక బయలుదేవతకి, అంటే అన్యదేవతకి అలా కట్టారు. ఇప్పుడు గిదియోనుతో దేవుడు ఏమంటున్నాడనంటే, ఆ కట్టే దాంట్లో మీ హ్యాండ్ కూడా ఉంది, మీ ఫ్యామిలీ హ్యాండ్ కూడా ఉంది, ఇప్పుడు నువ్వు దాన్ని పగలగొట్టి, నీ ద్వారా నేను గొప్ప కార్యాన్ని జరిగించాలనుకుంటున్నాను, నాకంటూ పెద్ద ప్లాన్స్ ఉంటున్నాయి. నువ్వేం చేయాలనంటే, నువ్వు అదిగో ఆ బలిపీఠాన్ని, లేకపోతే ఆ దేవత కొరకు నువ్వు తయారు చేసినటువంటి ఆ యొక్క టేబుల్ మాదిరిగా తయారు చేస్తారనమాట, అది రాతితో, అటువంటి దానిని నువ్వు కూల్చివే. హల్లెలూయా. వెంటనే గిదియోను ఏం చేయాలో అర్థముగాక రాత్రిపూట కొంతమందిని వెంటేసుకొని, పగటిపూట అయితే కొడతారనేటువంటి భయంతో రాత్రిపూట కొంతమంది తన వారిని వెంటేసుకొని వెళ్ళి ఆ యొక్క బలిపీఠాన్ని నాశనం చేసేస్తాడు. ఉదయాన్నే ఊరంతా లేచి ఆ బలిపీఠాన్ని చూచి, దీన్ని ఎవడైతే కూల్చిపడేశాడో వాడు చచ్చిపోవాల్సిండేది అని చెప్పి అందరూ వెతుకుతారు. ఎవర్రా కూల్చిండేది అని అంటే, గిదియోను కూల్చాడు అని ఆ పరిస్థితి తెలుస్తుంది. హల్లెలూయా. వెంటనే ప్రజలందరూ కూడా గిదియోనుని ఎలా తిరిగి అయినా సరే అతన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తే, వెంటనే దేవుని యొక్క ఆత్మ చేత అతడు ప్రేరేపింపబడిన వాడై, అంటే
అతడు ధైర్యం తెచ్చుకొని, ఆవేశం తెచ్చుకొని, దేవుని శక్తి ఆ సమయంలో అతని మీదకి విడుదల చేయబడగా వెంటనే అతను లేచి నిలబడి, మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? మన దేవుడైన యెహోవాను వెంబడిస్తున్నారా, అన్య దేవులను వెంబడిస్తారా? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, వాళ్ళ నుంచి విడిపించనై ఉంటున్నాడు అని ఒక గొప్ప ధైర్యంతో కొన్ని మాటలు చెప్పగా వాళ్ళందరూ కూడా మరి దేవుని వైపున నిలబడడానికి హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఇంటిలో, నీ హృదయములో ఎక్కడైనా అన్య దేవతలకు సంబంధించిన వస్తువులున్నా, అన్య దేవతల ఆచారముల వైపున, పౌర్ణమి, అమావాస్య, రాసులు, వాస్తులు, లేకపోతే రకరకాలైనటువంటి పద్ధతులు, ఇటువంటి వాటి పైన కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, తెలియక చేస్తుంటారు. పాస్టర్ గారు ఈ పని చెయ్యాలా వద్దా అని, వద్దు అని చెబుతుంటారు. ఏది అవసరమో అది చేసుకోవాలి. కానీ అవన్నీ ఏంటి అంటే, అన్య దేవతలకు మన హృదయములో ఒక బలిపీఠం కట్టాం. అన్య దేవతలకు మన హృదయంలో ఒక బలిపీఠం కట్టాం. నేను చెబుతున్నటువంటి మాటలు కొత్త మాటలు కాదు, ఇంతకుముందు అనేకమైన మార్లు పంచుకున్నటువంటి మాటలే నేను మళ్ళీ పంచుకుంటున్నాను. వై? బికాస్ ఎంతకాలం అయితే అటువంటి బలిపీఠాలు నీలో ఉంటాయో నువ్వు దేవుని బలిపీఠం దగ్గరికి ధైర్యంగా వెళ్ళలేవు. ధైర్యంగా దేవుని దగ్గరికి దేవుని యొక్క శక్తి నీ మీదకి రాదు. ద మోర్ యూ డూ, నువ్వు ఎంతగా లోక సంబంధమైనటువంటి ఆచారములను పట్టుకొని నువ్వు ముందుకు చేస్తూ, వాటిని ఆలోచిస్తూ, వాటి ప్రకారము, ఆ రోజుల ప్రకారము, ఆ తిథుల ప్రకారము, ఆ వారముల ప్రకారము, ఆ పద్ధతుల ప్రకారము వాటిని ఫాలో అవుతూ, కొన్ని విగ్రహములను తీసుకొని వచ్చి పర్వాలేదులే, ఏమవుతుందిలే అని పెట్టుకుంటూ, ఫోటోలను పెట్టుకుంటూ, రేకులను పెట్టుకుంటూ, పైన అవి కట్టుకుంటూ, ఇటువంటివన్నీ చేసుకుంటూ, ఏముందిలే తాతల కాలం నుంచి వస్తుంది, ఇక్కడ కూడా అంతకుముందు నుంచే ఉంది అది. హల్లెలూయా. అయితే గిద్యోనుతో దేవుడు ఏమన్నాడంటే, దాన్ని నువ్వు పగలగొట్టాలి. 6వ అధ్యాయం 25వ వచనంలో, మరియు ఆ రాత్రి యందే యెహోవా నీ తండ్రి కోడెను, అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి, 25వ వచనంలో, నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించమని అతనితో చెప్పెను. హల్లెలూయా. గిద్యోనును తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేశాను. ఆ ఊరి వారు వేకోననే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను, దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన బలిపీఠము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసిరని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను అనే ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి. హల్లెలూయా. తర్వాత ఈ 31వ వచనంలో, యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలు పక్షముగా వాదింతురా, మీరు వాని రక్షించుదురా, వాని పక్షముగా వాదింతురా, ఈ ప్రొద్దుననే చావవలను, ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొనిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టెను. హల్లెలూయా. సో ఏంటంటే మనము ఈ వాక్య భాగంలో తెలుసుకోవాల్సింది, కొన్నిసార్లు మన జీవితములలో దేవుడు ప్రత్యేకముగా నీ జీవితములో దాచిపెట్టబడిన పాపమును తొలగించమని చెబుతాడు. ఎంతో కాలము నుంచి నువ్వు చేస్తూ ఉన్నటువంటి ఆ పాపమును విడిచిపెట్టమని చెబుతాడు. బలిపీఠము ప్రతిరోజు నువ్వు అర్పింపబడడానికి ఏర్పాటు చేయబడేది. హల్లెలూయా. మనము యేసయ్య దగ్గరికి రాకమునుపు ఇంట్లో ఒక దీపస్తంభం ఉండేది. ఎందుకు ఆ దీపస్తంభము? రోజు దీపం వెలిగించడానికి. హల్లెలూయా. అలాగే ఈ బలిపీఠం ఏంటంటే రోజు బలి అర్పించడానికి, దేవునికి సమర్పించడానికి,
ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ బలిపీఠం దాని కొరకు వాడబడుతూ ఉండేది. అలాగే దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి నీవు, కొనసాగుతుంటున్నటువంటి నీవు, నీ యొక్క జీవితంలో ఆ పాపం ఏదైతే ఉంటున్నదో ఆ పాపానికి ప్రతిరోజు ఒక బలిపీఠమునేసి ప్రతిరోజు ఆ బలిపీఠం మీద నువ్వేం చేస్తున్నావు అంటే అర్పణ అర్పిస్తున్నావు. పాపము చేసిన ప్రతిసారి పాపార్పణ అర్పిస్తున్నావు. నువ్వు దేవునికి అసహ్యమైనటువంటి కార్యము జరిగించబడుచున్నది. దేవుని దగ్గర సన్నిధిలో అయ్యా నాకు సహాయము కావాలి, నాకు నువ్వు తోడుగా ఉండాలి, నాకు నీడగా ఉండాలి, నాకు బలము కావాలి అని ఒక వైపున ప్రార్థన చేస్తున్నా, ఇంకొక వైపున నీ పాపపు జీవితమునకు విడుదల అనేది దేవుడు కలగబడాలి అని దేవుడు ఆశిస్తుంటున్నా, నువ్వు దానిని పట్టుకొని ఒక పెద్ద బలిపీఠమును కట్టి ప్రతిరోజు దాని మీద నువ్వు అర్పణ అర్పిస్తున్నావు. హల్లెలూయా. పాపం అనేటువంటి అర్పణ, దిగులు అనేటువంటి అర్పణ, ఓటమి అనేటువంటి అర్పణ, లేకపోతే సనుగుడు అనేటువంటి అర్పణ, అపవిత్రమైన చూపులు అనేటువంటి అర్పణ, పాపక్రియలతో అర్పణ, ప్రోనోగ్రఫీతో అర్పణ, రకరకాలైనటువంటివి వ్యర్థమైన మాటలతో, దేవునిని నిందించేటువంటి మాటలతో ఆ అర్పణను అర్పిస్తూ దేవా అనేటువంటి మాటలు ఒకవైపున దేవా అని అంటున్నావు, ఇంకో వైపున చేస్తున్నటువంటిది ఆ బైబిల్లో ఒక మాట ఉంటున్నది కదా, నువ్వు చేస్తున్నటువంటి పాపమే నీకు నాకు ఒక పెద్ద గోడలాగా అడ్డుగా వస్తున్నది. నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు, నాకేమో వినపడుతున్నది, అయినా నా చెయ్యి చాచి కురచ కాలేదు, నా చెయ్యి నీ దగ్గరికి రాకుండా నువ్వు చేస్తున్నటువంటి పాపమే అడ్డముగా వస్తున్నది. విడుదల పొందుకొనకుండా, అద్భుతమును పొందుకొనకుండా, ఆశ్చర్యకార్యములు, ఉద్యోగములు, వ్యాపారములలో, నీ జీవితములలో ఎదగకుండా నీవు చేయుచున్నటువంటి పాపమే ఒక అర్పణలాగా, ఒక బండలాగా, ఒక బలిపీఠములాగా ప్రతిరోజు కూడా ఆ పాపం అనేటువంటి అర్పణ నీకు ఇబ్బంది కలగజేయుచున్నది. హల్లెలూయా. వాస్తవమా కాదా? గాడ్ ఈజ్ సేయింగ్, దేవుడు గిదియోనుతో దెర్ ఈజ్ ఎ బిగ్ బ్యాటిల్ బిఫోర్ యూ. దీనిని దాటిన తర్వాత ఒక పెద్ద యుద్ధం ఉండబోతుంటున్నది. గిదియోనా, నువ్వు మొదటగా నాకు విధేయత చూపవా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దెర్ ఈజ్ ఎ బిగర్ ప్లాన్ అపాన్ యూ. నీ పైన దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంటున్నది. ఒకవేళ నువ్వు అనుకుంటున్నచ్చు, నేను చదివినది కొంతయే, నేను పని చేస్తున్నది 5,000 రూపాయలకే, నేను అసలు నాకు ఉద్యోగము లేకుండా ఉంటున్నాను, లేకపోతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ, లేకపోతే రిటైర్డ్ అయిపోయి, లేకపోతే హౌస్ వైఫ్గా, లేకపోతే చదువుతూ ఉంటున్నావేమో, నా దగ్గర ఇంకా నాది మీద దేవుని ప్లాన్ ఇంకా లేదనుకుంటూ, లేదు, నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ ఎ బిగ్గర్ ప్లాన్. నీ పైన దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ దేవుడు నిన్ను వాడుకుంటాడో, ఎలాగ దేవుడు నీ ద్వారా ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడో మనకు తెలియదు. ఏ విధంగా ఆర్థికంగా ఒక బిగ్ రిచ్ బిజినెస్ మ్యాన్గా నిన్ను దేవుడు చేయాలనుకున్నాడో తెలియదు. హల్లెలూయా. లేకపోతే ఒక హైయెస్ట్ క్యాడర్లో నేను ఉంచాలనుకుంటున్నాడో తెలియదు. హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ బిగ్ ప్లాన్ అపాన్ యూ. నీ పైన దేవుని యొక్క ప్రణాళిక గొప్పగా ఉన్నది. అయితే బలిపీఠమును కూల్చాలి, పాపార్పణ అర్పిస్తున్న బలిపీఠమును కూర్చాలి. హల్లెలూయా. దట్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ ఫ్రమ్ యూ. నీ యొద్ద నుంచి దేవుడు ఆశిస్తున్నటువంటిది అది. ఆ పాపపు బలిపీఠము, ఆ పాపముతో కట్టబడినటువంటిది, పాపార్పణలు అర్పింపబడుతుంటున్నది, అన్యుల దేవతలకు అర్పింపబడుతుంటున్నది. అది ఏదైనాను సరే నీ జీవితంలో నీవు అనేకుల ఎదుట దాచిపెట్టి, నీ భార్య దగ్గర దాచిపెట్టి చేస్తున్నావు, నీ భర్త దగ్గర దాచిపెట్టి చేస్తున్నావు, అర్పణ అర్పిస్తున్నావు. ఆ అర్పణ గురించి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గిదియోనా, దానిని నువ్వు కూల్చాలి. నా ప్రియ కుమారుడా, కుమార్తె, దానిని నువ్వు కూల్చాలి. నువ్వు కూల్చితే హల్లెలూయా, దేవుని యొక్క ప్రజలందరూ నీ చుట్టూ నిలబడతారు. గిదియోనా, నువ్వు ఒంటరిగా ఉన్నావు, దాన్ని నువ్వు కూల్చు. నీలో ఉన్నటువంటి ఆ పిరికితనము పోవాలి గిదియోను. హల్లెలూయా. ఎవరు మిద్యానీయులు వచ్చి నన్ను ఎక్కడ చంపుతారో అని చెప్పి ఆయన ఏం చేశాడు? ఆ గానుగ చాటున దాకోనున్నాడు. దేవుడే వచ్చి నీకు సహాయం చేస్తానని చెప్పినా కూడా నా కులం తక్కువ, నా మతం తక్కువ, నా జాతి తక్కువ, నా పరిస్థితులు తక్కువ, ఇవనుకుంటూ వచ్చాడు దేవుని దగ్గర కూడా.
దేవుడు అన్నాడు కదా, అయితేనేంటి, అయిననేమి నేను నీకు తోడుగా ఉన్నాను చేస్తున్నాడంటే నీలో ఉన్న భయాన్ని పోగొడతా. ఏంటి నీలో? హల్లెలూయా. నీలో ఉన్న చాలాసార్లు అండి పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, దేని విషయంలో అయితే భయపడతానో దాన్ని దాటేంత వరకు వదిలిపెట్టలేదు దేవుడు నన్ను. వాస్తవం చెబుతున్నాను. నేను చాలాసార్లు గమనించాను. ఏదైనా ప్రభువా ఆ పని వద్దులే ప్రభువా, మళ్ళీ ఎందుకు ఆ కష్టము, మళ్ళీ ఎందుకు ఆ శ్రమ, మళ్ళీ ఎందుకు ఆ ఇబ్బంది, అవసరమా ప్రభువా అని ఎన్నోసార్లు ప్రార్థన. హల్లెలూయా. లేదు, దాని గుండా వెళ్ళాల్సిందే, దాన్ని దాటాల్సిందే. హల్లెలూయా. ఆ క్లాస్ పెట్టాడు దేవుడు అలాగా. ఎగ్జామ్ ఇప్పుడు 5వ తరగతి అయిపోతే పరీక్ష ఉండాలి, 6వ తరగతి అయిపోతే పరీక్ష ఉండాలి, దాటాలి అంటే పరీక్ష ఉండాలి. అలాగే మన జీవితాలలో ఏదైతే మనం ఎక్కువగా భయపడుతుంటామో, ఏదైతే మనము చెయ్యలేము అనుకుంటుంటామో, ఏదైతే మనకు అసాధ్యం అనుకుంటుంటామో దానితోనే మనకు పోరాటాన్ని పెట్టే దేవుడు, దానిలోనే మనల్ని దాటించేటువంటి దేవుడు, దానిని దాటుకొని దానిని ఓడించి దానిని కూల్చి ముందుకెళ్ళేలాగా చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు, నా భార్యతో సమస్య ఉందండి, నా భర్తతో సమస్య ఉందని కొట్లాడాలని మళ్ళీ కొట్టేకపోయారాడన్న. అలా చేయకండి. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? మన జీవితాలలో ఏదైతే బ్యారియర్, ఏదైతే మనకి బ్రేక్ వేస్తుంది, ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నది, ఏదైతే మనల్ని భయపెడుతున్నదో దానిని దాటించే దేవుడు మన దేవుడు, ఆ శక్తినిచ్చే దేవుడు మన దేవుడు, ధైర్యమనిచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. నథింగ్ గ్రోస్ ఇన్ ద కంఫర్ట్ జోన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆ సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా కూడా నథింగ్ గ్రోస్ ఇన్ ద కంఫర్ట్ జోన్ అనేటువంటి మాట వస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే బాగా నెమ్మదిగా ఉండేటువంటి చోట ఎదుగుదల అనేది ఉండదు. ఛాలెంజెస్ ఉన్నప్పుడే ఎదుగుతావు, ఛాలెంజెస్ ఉన్నప్పుడే కొత్త వాటిని నేర్చుకుంటావు, ఛాలెంజెస్ ఉన్నప్పుడే బలపడతావు, ఛాలెంజెస్ ఉన్నప్పుడే ముందుకెళ్తావు. హల్లెలూయా. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా శ్రమలలోనే విస్తరించింది. హల్లెలూయా. శ్రమలలోనే అభివృద్ధి చెందింది, శ్రమలలోనే హతసాక్షులయ్యారు, శ్రమలలోనే సంఘము రక్తము పారించింది, శ్రమలలోనే అనేకులు మరణించారు, శ్రమలలోనే సంఘం అంతగానో ప్రపంచ దేశాలకు అంతటికి విస్తరించుకుంటా పోయింది. హల్లెలూయా. ఇప్పుడైతే కొంచెం నిద్రపోతా ఉంది, నెమ్మదిగా ఉంది కదా. శ్రమలు వాస్తవం చెప్తాను, శ్రమలు మనకి ఏం లేవు. వచ్చేవన్నీ పర్సనల్ థింగ్స్ వల్లే వస్తున్నాయి శ్రమలు. డబ్బు లేదనో, లేకపోతే అనారోగ్యం గురించో, లేకపోతే ఏమి కుటుంబంలోనో ఏమంటే అంతే కదండి. ఎవరన్నా యేసునామం నిమిత్తం నిన్ను చంపజల్లమనిపించాడు ఎవడన్నా ఇంతవరకు? అనిపించారా? హల్లెలూయా. ఎవడైనా ఇంట్లో నుంచి నీ బ్యాగు పట్టా, హల్లెలూయా హల్లెలూయా, అబ్బా అంటే పెళ్ళిళ్ళకి పిలిచిండారు, అబ్బా అని అంటే ఫంక్షన్లలో కలిపిండారు, అబ్బా అని అంటే ఈ వీడు వద్దులే అని చెప్పి పక్కన పెట్టింటారు. సాధ్యమైనంత వరకు అదే కదండి జరుగుతుండేది. ఎవరైనా నిన్ను తన్నారా యేసుప్రభు నామం నిమిత్తం? కొట్టారా యేసుప్రభు నామం నిమిత్తము? ఒక మాట నిండొచ్చు, అవమానించిండొచ్చు, యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి. ఏమి నిన్ను అన్నోళ్ళో అక్కోళ్ళో తమ్ముళ్ళో వాళ్ళు కూడా దగ్గరైనటువంటి వాళ్ళే. బయటోడు ఎవడు అన్నాడు, బయటోడు అంటే మనం వేసుకుంటాం కాబట్టి. హల్లెలూయా. మన వాళ్ళే ఇంట్లో వాళ్ళే ఏమని అంటారు, నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నావు, లేకపోతే ఇది లేకపోతే అది అని అంటారు. ఎవరైనా నేను ఇంట్లో నుంచి తరిమేశారా నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నావని? ఉద్యోగంలో నుంచి తీసేశారా యేసుప్రభువు నమ్ముకున్నావని? యేసునామము నిమిత్తము నువ్వు శ్రమలు అనుభవించడంలా. ఎస్, ఒకవైపున శ్రమలు ఉన్నాయి, సాతాను తీసుకొని వచ్చే శోధనలు ఉన్నాయి. యేసునామం నిమిత్తమే వాడు తీసుకొని వస్తున్నాడు. అది ఎలాగా? ఆర్థికపరముగా, ఆరోగ్యపరముగా, కుటుంబపరముగా. అయితే డైరెక్ట్ అటాక్ నీకు ఎప్పుడైనా జరుగుతోందా? జరిగిందా? ఎక్కడో ఒక చోట 100 మందిలో ఒకరికి దొరికితే హల్లెలూయా. బట్ ఇన్ ద కమింగ్ డేస్, రాబోయే దినములలో
ఆ సమయం కూడా వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ప్రతి ఒక్క మందిరములో ఏ ఖాళీ కుర్చీ కూడా ఉండదు. ప్రతి కుర్చీలు ప్రతి చోట కూడా నింపబడుతుంది. శ్రమలలోనే సంఘము ఎక్కువగా విస్తరిస్తుంది. అది రూల్ అది. హల్లెలూయా. శ్రమలు వచ్చినా చెదిరిపోవచ్చు, చెదిరిపోయినా మళ్ళీ ఏడో ఒక చోట గుంపు కొడతాం. మళ్ళీ మనం ఎక్కడ ఆగము కదా, ఎక్కడ పోయినా కూడా మళ్ళీ అందరికీ యేసు ప్రభువును మనం అందరికీ పంచుకుంటూ వెళ్ళిపోతాము కదా. హల్లెలూయా. అదే మనలో ఏ భయం అయితే ఉంటుందో ఆ భయముతోనే పోరాడించే దేవుడు. సాతాను అంతే కదా. యేసు ప్రభు ఆయన 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నటువంటి తర్వాత 40వ రోజుల తర్వాత ఏమైనదంటే సాతాను వచ్చి శోధన ఎక్కడ పెట్టాడు? మొదటగా ఎక్కడ ఏమవుతున్నది? ఆకలి అవుతా ఉన్నది. ఆకలి అవుతా ఉంటే సాతాను తీసుకొని వచ్చి ఏం పెట్టాడు? ఇదిగో ఆకలి అవుతుంది కదా, ఆ రాయిని రొట్టెగా. హల్లెలూయా. ఆ యోర్దాను నదిలో నుంచి బయటికి రాగానే తండ్రి వచ్చి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనగానే సాతాను నెక్స్ట్ వచ్చి ఏం చేస్తున్నాడు? నువ్వు ప్రియకుమారుడివి కదా, మీ డాడీ చెప్పాడు. ఏమి? నువ్వు ప్రియకుమారుడివి కదా, మీ డాడీ చెప్పాడు, పరలోకంలో మీ తండ్రి ఉన్నాడు కదా, ఆయన చెప్పాడు, దేవుడు చెప్పాడు. మరి అలాగైతే ఈ రాయిని పైనుంచి. హల్లెలూయా. ఇదిగో ఈ నా దగ్గర ఒకసారి సాగలపడు, నీకు అన్నీ ఇచ్చేస్తా. నీకు ఏదైతే అవసరం ఉంటుందో వాటిలోనే సాతాను నీకు శోధన కలగజేస్తాడు. నువ్వు ఏదైతే భయపడుతున్నావో దానితోనే పోరాటాన్ని దేవుడు పెడతాడు. హల్లెలూయా. ఆ పోరాటంలో ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. మన దేవుడు పౌరుషము కలిగిన దేవుడు, పౌరుషము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే నువ్వు దానికి భయపడి ఒక సంఘటనకు, ఒక పరిస్థితికి, ఒక సిచ్యువేషన్కి నువ్వు భయపడి తప్పించుకొని దారి మార్చుకొని వెళ్ళేటువంటి వానిలాగా ఉండాలని దేవుడు అనుకోవట్లేదు. హల్లెలూయా. నీకేదైతే పోరాటము నిలబడుతుంటున్నదో, నీ ఎదుటగా ఏదైతే ఛాలెంజ్ వస్తున్నదో దాన్ని దాటుకునే ముందుకెళ్ళాలి, దాన్ని ఓడించే ముందుకు వెళ్ళాలి అనేటువంటి కోరిక కలిగిన దేవుడు, సాధించేటువంటి విధముగా శక్తిని ధరింపజేయే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. దట్ ఈజ్ వాట్ అవర్ గాడ్. నీ ఎదుటగా ఉంటున్న పర్వతాన్ని ఎత్తుకొని వెళ్ళి సముద్రంలో అన్నిసార్లు ముంచడు. పర్వతాన్ని తీసుకొని వెళ్ళి సముద్రంలో, ప్రతిసారి పర్వతాన్ని ఎత్తుకొని వెళ్ళి సముద్రంలో ముంచడు. హల్లెలూయా. పర్వతమే కరిగిపోయేలాగా లేదా పర్వతాన్ని దాటెళ్ళేటువంటి లాగా చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, నీ పరిస్థితులలో ఏది అయినానో సరే ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి దేవుని పక్షమున, దేవుడు నీ పక్షమున ఉంటుండగా అద్భుతమైన విజయమే మనము పొందుకుంటాము. ఎన్నిక లేనటువంటి వాడు బలము నొందటం ప్రారంభించాడు. తృణీకరింపబడిన వాడు, తక్కువలో ఉన్నటువంటి వాడు ప్రజలను గుమికూడటం ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత 7వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి 6వ అధ్యాయం చివరిలో అండి ఏంటనంటే 6వ అధ్యాయము చివరిలోకి ఏం జరుగుతుందంటే దేవుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళమంటే దేవునికి మళ్ళీ పరీక్షలు పెడతాడు. ఎవరు? మన గిదియోను దేవుని దగ్గరకు వచ్చి కొన్ని సూచనలు పెడతాడు. ఈ ఒక గొర్రెబొచ్చు తీసుకొని వచ్చి, ప్రభా మంచు పడాలి, దీని మీద మాత్రమే పడాలి, పక్కన పడకూడదు. ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా నీళ్ళు ఇట్లా పైన వదిలారండి, ఆ మధ్యలో ఒక చైర్ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఏంటనంటే ఇప్పుడు నేను నీళ్ళు ఇలాగ పైన నుంచి పెడతాను, ఆ చైర్ మీద మాత్రం పడకూడదు, పక్కన పడాలి. హల్లెలూయా. దేవుడు అలాగే చేశాడు. ఓకే. తర్వాత ఏమైపోయింది? మళ్ళీ ఇంకోసారి ప్రభా ఏమనుకోవద్దు, ఈ ఒక్కసారికి మాత్రం మన్నించు, మళ్ళీ ఈసారి నీళ్ళు పెడతాను, చుట్టుపక్కల ఎక్కడా పడకూడదు, చైర్ మీదే పడాలా. అర్థం అవ్వడానికి నేను చైర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈయనేం చేశాడంటే గొర్రెలు కదా వాళ్ళు పెంచుకునే వాళ్ళు, ఆ గొర్రెలు బొచ్చు పరిచి మంచంతా రాత్రిపూట పడుతుంది కదా, ఆ ఏంటనంటే మంచు మాత్రం ఏంటి అని అంటే ఈ గొర్రె బొచ్చు మీదే పడాలి, పక్కన పడకూడదు. అలాగనే పడుతుంది. మళ్ళీ దాన్ని తుడిచేసి
ఈసారి ఏంటనంటే మంచు చుట్టుపక్కల పడాలి కానీ హల్లెలూయా అప్పుడు ధైర్యం తెచ్చుకుంటాడు. సూచనలు అడగడము మంచిదే, దేవుని రాజ్యంలో తప్పేం లేదు. అయితే సాతాను కూడా చాలా తెలివిగా తేలికగా సూచనలను బట్టి ఏం చేశాడంటే మనల్ని మభ్యపరిచి తప్పుడు మార్గంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? నువ్వు ప్రార్థన చేసుకుని ఉంటావు అనమాట. ఏంటి అని అంటే ఇప్పుడు ఇంకా నీకు వివాహం అయిండదు, వివాహం కాకపోయేసరికి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాను, నేను ఫలానా ఆమెను చేసుకోవాలనుకుంటున్నాను, ఆ అమ్మాయి నీ చిత్తమే అయితే ఎవరో ఒకరు రెడ్ కలర్ డ్రెస్సులో రావాలి నాకు సూచనగా. హల్లెలూయా. దేవుడు ఒకవేళ ఏంటనంటే చెప్పిండొచ్చు, ఫలానా వాళ్ళు దేవుని చిత్తం కాదని దేవుడు చెప్పిండొచ్చు. అయినా కూడా నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఏం చేస్తావు? దేవుని దగ్గర ఫలానా సూచనను పెట్టి ఇది జరిగితే అది నీ చిత్తము కాదు, ఇది జరిగితే అది నీ చిత్తము అనేటువంటి మ్యాజిక్లు అన్నీ దేవుని దగ్గర పెట్టేసరికి పక్కన సాతాను కూడా వింటాడు. వినుకోకుండా ఉంటాడా? వాడేం చేస్తాడు? అదే పనిగా ఆ టైంలో నిన్ను రాంగ్ చాయిస్ని, రాంగ్ పర్సన్ని, లేకపోతే రాంగ్ సిచ్యువేషన్లోనికి నడిపించడానికి అదే పనిగా వాళ్ళ మనసులలో వాడేం చేశాడంటే ఆ కలర్ని రెడ్ కలరే, హల్లెలూయా, రెడ్ కలరే వేసి పంపిస్తాడనమాట. అప్పుడేమైపోతుంది? ఏమైపోతుందో చెప్పండి? అబ్బా ఇది దేవుని చిత్తము. యూ మస్ట్ కమ్ టు ద అవేర్నెస్ వెదర్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. నువ్వు ఒక మెచ్యూరిటీలోనికి రావాలి దేవుని రాజ్యములో. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, దేవునితో సమయము గడుపుట ద్వారా తప్ప ఇక ఏ మార్గములో కూడా నువ్వు ఆ జ్ఞానములోనికి రాలేవు. అది దేవుని చిత్తమా కాదా అని నువ్వు తెలుసుకొనలేవు. ప్రధానమైనటువంటి మార్గం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని బాగా చదవగలిగితే చాలు. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకొనగలవు. ప్రతిసారి సూచికల వెంబడి వెళ్ళాల్సినటువంటి పని మనకు, హల్లెలూయా, అది ఎటువంటిదంటే అదేదో ఊర్లో పేరొద్దు, ఆ ఊర్లో గుండోడు ఉంటే చాలు అన్నట్టుందనమాట. ఇంకా అన్ని గుండ్లే ఆ ఊర్లో. అమ్మయ్య ఇన్ని కన్ఫర్మేషన్లు వచ్చినాయనుకో, నువ్వు అడుగులు వేసుకున్నా పోయావనుకో. అటువంటి విధంలో మనం ఉండకూడదు. కొంతమంది ఫోన్లు చేసి, అన్నా నేను ఫలానా సూచనలు పెట్టుకున్నా, ఫలానా దేవుడు ఇచ్చినట్టే ఫసాప్ అంట. నాకు అర్థమైపోతుంది, ఫలానా అనగానే ఫస్ట్ పక్కన పెట్టావండి. దేవుడు ఏం చెప్పాడు? వాక్యం ఏం చెబుతా ఉంది? నేనేం చెప్తాను? ఎందుకంటే చూసి ఇవన్నీ ఏది దేవుని దగ్గర మొదటగా మనకు వచ్చిన కళ కానీ, దర్శనము కానీ, సూచన కానీ అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా కాదా, లేకుండా నువ్వు ఎలాగ దేవుని చిత్తాన్ని నిర్ణయించుకొనగలవు? హల్లెలూయా. ఇక్కడ ఆ పరిస్థితి చాలా కఠినమైన పరిస్థితి అక్కడ జరుగుతున్నది గిద్యోను యొక్క జీవితంలో. అందుకే దేవుడే దిగి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే అతనికి కావలసిన సూచననంతా ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కూడా వివాహపు నిమిత్తము ఇట్లాంటి సూచనలు పెట్టుకుని వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఆ సూచనలు పొందుకున్నటువంటి తర్వాత ధైర్యం నొందుకొని అతడు ముందుకెళ్ళినటువంటి తర్వాత గమనించండి, 7వ అధ్యాయంలో అద్భుతంగా ఉంటుందండి అసలు ఈ పరిస్థితి. ఏంటనంటే ఆయన పిలుపిస్తాడనమాట. ఏంటనంటే గిద్యోను అందరికీ పిలుపునిస్తాడు. పిలుపునివ్వగానే మిద్యానీయులతో యుద్ధం చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాకు కనపడ్డాడు, నాకు పిలుపునిచ్చాడు, ఈ విధంగా జరిగింది కాబట్టి ఎంతమంది వస్తారో యుద్ధానికి రండి అనగానే ఎన్ని వేల మంది వచ్చారు? 30,000 మంది వచ్చారు. ఎంతమంది? 30,000 మంది వచ్చారు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. అమ్మయ్యా, ఒంటరైనోడు 30,000 మంది అయ్యాడు. కొంచెం ధైర్యం వచ్చింది. ఎంతమంది? ఒంటరైనోడు 30,000 మంది అయిపోయాడు. వెంటనే దేవుడు ఏమన్నాడంటే, గిద్యోన్ అంతా బాగానే ఉంది కానీ ఇంతమందితో, ఎంతమందితో? అటువైపు ఎంతమంది ఉన్నారో తెలుసా? దాదాపుగా 1,50,000 పైనే ఉన్నారు లెక్క ప్రకారం చూసుకుంటే. ఎంతమంది చెప్పాలా? అంటే 10,000 మందికి 50,000 మంది కౌంట్ అనుకోండి. అంటే ఒకనికి 5 మంది ఉన్నారు పోరాడడానికి. ఎంతమంది? ఒకనికి
వీళ్ళ దగ్గర కౌంట్ ఎంత? 30,000. ఒకనితో పోరాడడానికి 5 మంది ఉన్నారు వాళ్ళ వైపున, శత్రువుల వైపున. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, గిద్యోను ఇంతమంది ఉన్నారు, కౌంట్ ఎక్కువైపోయింది, చాలామంది ఉన్నారు, ఇంతమందితో యుద్ధానికి పోవాల్సిన పని లేదు. కాబట్టి నువ్వు ఒక పని చేయి గిద్యోను, అందరినీ సమావేశపరిచి ఎవడైతే భయపడుతున్నాడో, ఎవడైతే భయపడుతున్నాడో వానిని ఒక గుంపు, ఎవడైతే భయపడడం లేదో వాడిని ఒక గుంపు నువ్వు తయారు చేయి. హల్లెలూయా. భయపడేవాడిని ఒక గుంపు, భయపడినటువంటి వాడిని ఒక గుంపు. ఏమైపోయింది ఆ గుంపులో పరిస్థితి? 32,000 మంది వచ్చారండి. 32,000 మంది. వచ్చినది ఎంతమంది అని అంటే 32,000 మంది. 32,000 మందిలో 22,000 మంది భయపడుతున్నారు. ఎంతమంది? 10,000 మంది భయపడడం లేదు. 10,000 మంది భయపడడం లేదు, 22,000 మంది భయపడుతున్నారు. సాధారణంగా మనం ఆడుంటే ఒకవైపున 22,000 మంది, ఇంకో వైపున 10,000 మంది. మన తల ఎటువైపు ఉంటుంది? ఎటువైపు ఉంటుందో చెప్పండి మీరే. హల్లెలూయా. గిదియోను పైనుంచి దేవుడు, గిదియోను ఎడం పక్క కాదు తల, కుడిపక్కకు దిప్పు నువ్వు కొంచెము. ప్రభువా, ఇది 22 ఉన్నారు ప్రభువా, నీ బిడ్డలే ప్రభువా, కొంచెం భయం ఉంది, నాకు కూడా భయం ఉండింది ప్రభువా, నాకు ధైర్యం ఇచ్చినట్లు నువ్వు వాళ్ళకు కూడా ధైర్యం ఇచ్చేయి, కనీసం ఒక 22,000 మందితో అన్నా పోదాం ప్రభువా. హల్లెలూయా. అలా కాదులే గిదియోను, నేను చెప్పినట్టు తల ఇట్లా కాదు, ఇట్లా తెప్పు. హల్లెలూయా. వెంటనే 10,000 మంది వైపుకి దేవుడు తల తిప్పి వాళ్ళపైన ఫోకస్ పెట్టమన్నాడు. హల్లెలూయా. ఈ 22,000 మందితో ఏమంటున్నాడు దేవుడు? పంపించే గిదియోను వీళ్ళని ఇంటికి పొమ్మను అని చెప్పాడు. వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ 10,000 మందితో కొంచెం ముందుకు పోయాడు. 10,000 మందితో కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ ఆడ నిలబెట్టి, కొంచెం పోతుండగా మళ్ళీ నిలబెట్టి దప్పికైంది అందరికీ. గిదియోను, సరే 10,000 మంది చాలా ఎక్కువ, ఎంత? హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు 150,000 మంది పైన ఉన్నారు, ఇక్కడ 10,000 మంది ఉన్నారు. అంటే ఒగోనికి 15 మంది. ఒక్కనికి అటువైపుగా ఎంతమంది ఉన్నారు? 15 మంది. హల్లెలూయా. గిదియోను కొద్దిసేపు ఆగు. వెంటనే గుండెల్లో భయం గిదియోనికి. ఈ టైంలో దేవుడు ఏమన్నా చెప్తే భయమే కదండి ఎవరికైనా కూడా. పోరాడేటువంటి సమయంలో, పరిస్థితులలో మన ఆలోచనలను దాటి, మన పరిస్థితులను దాటి సర్వము కూడా ఏమైపోతుందో తెలియని గలిబిలిలో ఉన్నప్పుడు, ఏమి స్టెప్ చేయాలో కూడా తెలియనప్పుడు చాలా కఠినమైన పరిస్థితులు అండి అవి. తేలికైనటువంటి పరిస్థితులు కాదు. ఆ సమయంలో దేవుడు, ఇదిగో వాళ్ళు నీళ్లు తాగుతారు, ఎవడైతే చేతుల్లోకి నీళ్లు తీసుకొని నోటి దగ్గరకు అంటించుకొని తాగుతున్నాడో వాణ్ణి పక్కన పెట్టు, ఎవడైతే కుక్క నాకినట్లు నీళ్లు నాకుతున్నాడో వాణ్ణి పక్కన పెట్టు. హల్లెలూయా. ఈసారి 10,000 మందిలో ఏమైనదంటే 9,700 మంది ఎడం పక్క వచ్చారు, 300 మంది కుడి పక్కన వచ్చారు. హల్లెలూయా. ఫస్ట్ దానికన్నా కొంచెము ఆలోచన ఉందన్నమాట. ఏంటంటే 22,000 మంది భయపడేవాళ్ళు, ఈ పక్కనేమో 10,000 మంది భయపడని వాళ్ళు. కాబట్టి దేవుడు 10,000 మందిని ఎన్నుకుంటాడు అనేటువంటి ఒక జ్ఞానం, ఆలోచన ఉండొచ్చు. కానీ ఇప్పుడేమైపోయింది, ఆలోచించడానికి అర్థం కావట్లా. ఈ 300 మంది మీద పెట్టాలా అని అంటే కుక్క గతికినట్లు కాకుండా చేతుల్లోకి తీసుకున్నారు, వాళ్ళు కుక్క గతికినట్లు తీసుకున్నారు. ఏం చూస్ చేసుకోవాలి మధ్యలో? సాధారణంగా మళ్ళీ తల ఎట్లా తిరుగుతుంది? హల్లెలూయా. కానీ మన దేవుడు ఎలా తిప్పుతాడు? హల్లెలూయా. దేవుడు ఎలాగ నీ తల తిప్పితే అలాగ తెప్పించుకోవడానికి సిద్ధంగా ఉండు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ అడుగు వేయమంటే, ఎక్కడ మొదలు పెట్టమంటే, ఏమి చెయ్యమంటే అది చేయడానికి సిద్ధంగా ఉండు. నష్టపోయినా పర్వాలేదు, ఇబ్బంది పడినా పర్వాలేదు, ఛాలెంజెస్ ఎదురైనా పర్వాలేదు, నువ్వు చిన్న గుంపుగా తయారు చేయబడినా పర్వాలేదు, నీ జీవితంలో అన్నీ కోల్పోయిన పరిస్థితులు ఎదురైనా పర్వాలేదు, రోడ్డును పడిపోయే పరిస్థితులు ఎదురైనా పర్వాలేదు,
సబ్మిట్ టు ద లార్డ్. దేవునికి లోబడము, దేవునికి లోబడము, అద్భుత కార్యములను జరిగించేటువంటి వాడు. ఆమేన్. ఓన్లీ గాడ్ సీస్ ద హార్ట్. దేవుడు హృదయాన్ని చూసేటువంటి వాడండి. దేవుడు హృదయాన్ని చూసేటువంటి వాడు. మనుషులను, ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని చూసేటువంటి వాడు కాదు మన దేవుడు. నీ దగ్గర ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని, ఇప్పుడు భయపడుతున్నారు కదా అని వాళ్ళని పక్కన పెట్టేద్దాం. వీళ్ళు భయపడలేదు కదా 10,000 మంది, వాళ్ళని చూస్తున్నాడా దేవుడు? లేదు. హల్లెలూయా. ఆ 300 మంది దగ్గరికి ఎందుకు వచ్చాడంటే వాళ్ళను దేవుడు ఎన్నుకుంటున్నాడు. అక్కడ దేవుడు వాళ్ళలో ధైర్యంని నింపాలనుకున్నాడు. దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాన్ని, వారి ద్వారా దేవుని నామాన్ని ఘనపరచాలని ఆయన కోరుకున్నాడు. పీపుల్, ఓన్లీ 300 పీపుల్, 300 మంది. ఆ 300 మంది, ఈ 10,000, ఈ 9,700 మంది పోయిన తర్వాత ఈ 300 మంది పరిస్థితి బైబిల్లో ఏం రాయవలేదు. అయితే వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఈ 300 మందిని గిదియోను 3 గుంపులు చేయి. ఎన్ని? ఒక్కొక్కరికి 150 మంది పైన ఉన్నట్టున్నారు పోరాడడానికి. 150 మందా 1,500 మందా? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, క్యాలిక్యులేషన్ ఇది అర్థం కావట్లేదు. కానీ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక్కడు 100 మందితో పోరాడాల్సినటువంటి పరిస్థితులన్నీ దాటిపోయాయా? ఆటంకములన్నీ ఎదురయ్యాయా? స్టాండ్ విత్ ద లార్డ్. దేవునితో పాటు నిలబడు. దేవుడు పైరూపమును లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. నమ్మకముగా నీ టైం కూడా వస్తుంది. హల్లెలూయా. నువ్వు నీ యొక్క యుద్ధంలో, పోరాటంలో నువ్వు నిలబడేటప్పుడు బాగా గమనించు. నీ టైం అనేది దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో యుద్ధంలో నువ్వు తప్పకుండా గెలవబోతున్నావు. హల్లెలూయా. కొద్దిమందే నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నీ చుట్టూ ఎవరు నిలబడరు? నీతో పాటు ఎవరు నిలబడరు? నువ్వు ఆర్థికంగా నష్టపోయినప్పుడు, సమస్తాన్ని కోల్పోయినప్పుడు, అప్పులలో ఉన్నప్పుడు నీ దగ్గర ఎవరు నిలబడరు? నీ దగ్గరికి ఎవరు రారు. ఇంకా తప్పించుకొని తిరుగుతారు. ఏంటంటే కనబడితే డబ్బులు అడుగుతావని, కనబడితే సహాయం అడుగుతావని, లేకపోతే ఆ పరిస్థితులలో నువ్వే పక్కన పెట్టి వేయడం, నువ్వే త్రోసివేయడం, ఆ సంఘటనలు వచ్చేటువంటి పరిస్థితి. దావీదు జీవితంలో ఇటువంటి సంఘటనే ఒకటి. మహారాజు అయ్యాడు. అయితే తన కుమారుడు అబ్షాలోము తననే తరుముతాడు, తననే చంపేయాలనుకుంటాడు. పరిగెత్తుకుంటూ తన ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని కొద్దిమంది సైన్యముతో అతడు వేరే ప్రాంతానికి తన కుమారుడు కంటబడితే, దొరికితే చంపేస్తాడనేటువంటి ఉద్దేశంతో, తను రాజవ్వాలనేటువంటి దుర్బుద్ధితో తన కుమారుడు తన తండ్రిని దావీదును చంపాలనుకొని ప్రయత్నించి పరిగెడుతూ ఉంటున్నటువంటి సమయంలో, సమస్తాన్ని కోల్పోయినటువంటి సమయంలో ఒకడు ఎదురవుతాడు. వాని పేరు షిమి. ఏం పేరు? షిమి వాని పేరు. వాడొచ్చి దావీదుతో అంటున్నాడు అనమాట. దావీదు అంత దూరంలో పోతుంటే వీడి పక్కన పోతూ, నువ్వు నాశనం అగుదువుగాక, నువ్వు చనిపోవుదువుగాక, నీకు నష్టము కలుగునుగాక. హల్లెలూయా. ఆ సమయంలో పక్కన ఉన్నటువంటి సైనికుల్లో కొందరు నమ్మకమైనటువంటి వారు, మహారాజా నువ్వు సెలవివ్వు, వాడిని మనం చంపేద్దాము అని అంటే దావీదు వద్దు, వాడిని వదిలిపెట్టేయండి. నా దేవుడే నాకు శ్రమ అనుభవింపజేయాలి అనుకుంటున్నప్పుడు వాడేవాడు. నాకు కష్టం కలిగింది, అవును, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను పడతాను, ఇప్పుడు వద్దు, చంపొద్దు అని చెప్పి ముందుకెళ్ళిపోతాడు. నీతో పాటు ఉన్నటువంటి వారే, ఒకప్పుడు రాజు దగ్గర ఊడిగం చేసినటువంటి వాడు, రాజు యొక్క మోకాలు చేతి నీళ్ళు తాగినటువంటి వాడు, రాజు దగ్గర కుక్కలాగా ఉన్నటువంటి వాడు, ఇప్పుడు వాని టైం వచ్చేసరికి, రాజు యొక్క దీన పరిస్థితిలోకి వెళ్ళేసరికి రాజు దగ్గరికి వెళ్లకుండా, దూరం నుంచే అతనికి ఆహారం ఇవ్వకుండా, దూరం నుంచే అతన్ని దూషిస్తూ, మాటలనుచు అనేకమైనటువంటి కోతలు, ఆ యొక్క మాటలతో పొడుస్తూ ఎన్నో 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 పరిస్థితులు, ఎన్నో నష్టములు. గిద్యోను జీవితంలో తను ఒంటరిగా ఉన్నాడు. ఎవరు ఎన్నిక లేనటువంటి పరిస్థితులలో ఉంటున్నాడు. తనని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితులలో లేరు. దావీదు యొక్క పరిస్థితి కూడా అటువంటి దీనకరమైన పరిస్థితికి వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటున్నాడు. తన ప్రాణమే అరచేతిలో పెట్టుకొని నష్టపోయిన పరిస్థితులలో. హల్లెలూయా. అయితే ఒకరోజు వచ్చింది దావీదు సైనికుల చేతిలో, దావీదు యొక్క సైన్యాధిపతి యోవాబు చేతిలో తన కుమారుడైన అబ్షాలోము చనిపోతాడు. అబ్షాలోమును చంపేస్తారు. చంపేసినటువంటి తరువాత దావీదు తన కుమారుని గురించి బాధపడినప్పటికీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ
మళ్ళీ వెనుకకు విరిగి వచ్చేటువంటి సమయంలో ఇప్పుడు దావీదు టైం వచ్చింది. హల్లెలూయా, దావీదు టైం వచ్చింది. వెంటనే ఎవడైతే దూషించాడో, ఎవడైతే మాటలతో పొడిచాడో, ఎవడైతే శపించాడో వాడొచ్చి పాదాభివందనం చేస్తూ, అయ్యా నా ప్రాణమును కాపాడు. ఏమి అయ్యా, పక్కన వాళ్ళందరూ ఈయన చంపేద్దాం ప్రభువా, వద్దు, ఈరోజు చంపేటువంటి దినము కాదు, నిన్ను క్షమిస్తున్నాను, వెళ్ళిపో. నీ వారే, నా అనుకున్నటువంటి వారే నిన్ను తూలనాడతారు, నిన్ను తిరస్కరిస్తారు, నిన్ను దూషిస్తారు, నిన్ను పక్కన పెడతారు, నిన్ను అవమానిస్తారు. అయినప్పటికీ కూడా దేవుని పైన నువ్వు ఆధారపడు, దేవునిని నువ్వు ఆధారము చేసుకున్నాము, దేవుని దగ్గరికి రమ్ము. నీ టైం కూడా ఒకరోజు వస్తుంది. ఒంటరి అయిన నీవు 1000 మంది అగునట్లు చేయగలిగినటువంటి దేవుడు, ఎన్నిక లేని నిన్ను బలమైనటి జనమగునట్లు చేయగలిగినటువంటి దేవుడు, పరిస్థితులను తారుమారు చేయగలిగినటువంటి దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. అయితే నువ్వు క్షమించాలి. కష్టం, అది చాలా కష్టం. నిన్ను అన్నినటువంటి మాటలు, నిన్ను పొడిచినటువంటి పోటులు, నీకు చేసినటువంటి అన్యాయము, అది ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది. అయితే దావీదు అన్నాడు కదా, వీడిని క్షమించేయండి. తర్వాత తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. మనం అనుకుంటాం, మరి అలాగైతే నాకు అన్యాయం జరిగిందే, నాకు న్యాయం జరగలేదే, నాకు నష్టం జరిగిందే, నాకు తీర్పు కావాలి, వాళ్ళకి శిక్ష కావాలి అనుకోవచ్చు. శిక్షించుట నీ పని కాదు, అది దేవుని యొక్క పనియే. హల్లెలూయా. వాని టైము వచ్చింది. ఆ శిక్షకు కూడా దేవుడు ఒక టైం పెట్టాడు. సొలొమోనును పిలిపించి దావీదు మరణించేటువంటి సమయంలో కొద్దిమంది గురించి చెప్తాడు, వాడినైతే మాత్రం వదిలిపెట్టద్దు అని చెప్తాడు. హల్లెలూయా. ఇతనైతే క్షమించి వదిలేశాడు. అయితే వీడు నన్ను ఒకప్పుడు ఆ విధంగా చేశాడు, క్షమించాను, అయితే ఇంకా మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఇంకెన్నడూ వీడిని క్షమించద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంతకాలానికి వాని దాసులు వేరే దేశంకు పారిపోతారు. రాజు సెలవిచ్చింటాడనమాట. ఏంటి అని అంటే, యోర్ధాను నది నువ్వు ఎప్పుడైతే ఆ బార్డర్ క్రాస్ చేసిన రోజే నువ్వు నీ చావు అని చెప్పింటాడు. అంతవరకు నువ్వు లోపలే ఉండాలి, నువ్వు మరణించేంతవరకు లోపలే ఉండాలి. దాన్ని దాటావా, సరిహద్దు దాటావా, నువ్వు మరణం అవుతావరంటే దాన్ని మర్చిపోయి దాటేస్తాడు. దాటిన తర్వాత మహారాజు అతన్ని పిలుచుకొని వచ్చి చంపేస్తాడు. శిక్ష నువ్వు అనుకుంటున్నావు, నిన్ను బాధించిన వాళ్ళకి నువ్వు కాదు శిక్ష విధించేది, దేవుడే శిక్ష విధిస్తాడు. నిన్ను నష్టపరిచిన వారికి నువ్వు కాదు విధించాల్సింది, దేవుడే. నీది పడితే ఒక చెయ్యే, దేవుంది పడితే అంతే. హల్లెలూయా. ఒక దేవదూత 180,000 మందిని చంపాడంట ఒక్క దెబ్బకి. హల్లెలూయా. గాడ్స్ రివెంజ్ ఈజ్ వెరీ డేంజరస్. ఆ సమయం ఇంకా ఉంటుండగా ఒకవేళ నువ్వు ఎవరికైనా పొరపాటుగా, నువ్వు ఎవరికైనా వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నట్లయితే దయచేసి క్షమాపణ ముందుగానే అడుగుము. వారు దేవుని బిడ్డలై వారు కన్నీరు కార్చిన ఎడల నీవు ఏ విధంగా దేవుని బిడ్డగా నువ్వు కన్నీరు కారుస్తావో, ఏ విధంగా వాళ్ళకు అలాగుంటుందో, నీ ఉన్నంత వరకు నీ వైపున నీకు న్యాయం కనపడుతుండొచ్చు, వాళ్ళ వైపున వాళ్ళకు న్యాయం కనపడుతుండొచ్చు. హల్లెలూయా. అయితే గో టు ద లార్డ్, ఆస్క్ ద లార్డ్, దేవా నేను తప్పు చేశానా, నేను క్షమాపణ అడుగుతా. వాళ్ళు ఒకవేళ తప్పు చేశారా, నేను క్షమిస్తా. వాళ్ళు క్షమాపణ అడగలేదా, అడగరు. హల్లెలూయా. అయినా నువ్వు క్షమించాలి. దట్ ఈజ్ వాట్ జీసస్ ఈజ్ సేయింగ్. హల్లెలూయా. 300 మంది నిలబడ్డారు, నమ్మకమైనటువంటి వారు 300 మందితో. ఇప్పుడు వెళ్ళమంటున్నాడు గిదియోనుతో దేవుడు, గిదియోను గో. హల్లెలూయా. యుద్ధము జరిగింది. దేవుడు 150,000 మంది పైన, 135,000 మంది పైన ఉన్నటువంటి వారిని అందరినీ కూడా వాళ్ళల్లోనే గలిబిలి కలిగి, వాళ్ళల్లో వాళ్ళకే కలలు వచ్చి, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చచ్చి, వాళ్ళల్లో వాళ్ళే పారిపోయేటట్టు చేసి, హల్లెలూయా. ఈ 300 మంది వీళ్ళు తరుముతూ ఉంటుండగా మళ్ళీ కొన్ని వేల మంది వీళ్ళు తరుముతున్నారని తెలుసుకొని వాళ్ళని వాళ్ళు తరిమి, యుద్ధం జరగలా ఇక్కడ, వీళ్ళెళ్ళి వాళ్ళ మీద దాడి చేశారు. హల్లెలూయా. ఇద్దరి మధ్య యుద్ధం జరగలా, వాళ్ళు పారిపోతుంటే వీళ్ళెళ్ళి వాళ్ళను చంపి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద ఉన్న కొల్ల సొమ్మునంతా తీసుకొని వచ్చి పంచుకున్నారు. హల్లెలూయా. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో, యువర్ టైం విల్ కమ్, నీ టైం వస్తుంది. అవమానముతో, ఓటమితో, కన్నీటితో, కష్టముతో, శ్రమతో, శోధనతో, పరిస్థితులలో నువ్వు వెళ్తూ ఉన్నప్పటికీ నీ టైం కూడా వస్తుంది.
మార్పు అనేది కలుగుతుంది. గర్వముతో సింహాసనంలో ఆసీనులైనటువంటి వారిని కదల్చినటువంటి దేవుడు, శాసనములను రద్దు చేయగలిగినటువంటి వాడు, పరిస్థితులలో గొప్ప మార్పును తీసుకుని రాగలిగినటువంటి మహాదేవుడు, యుద్ధములో బహుభయంకరుడైన అద్భుతములను మహత్కార్యములను జరిగించేటువంటి వాడు, సహాయం చేసేటువంటి వాడు. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, అద్భుత కార్యములను జరిగించుచున్నావు, సహాయము చేయుచున్నావు, కృపనిచ్చుచున్నావు. నీ సన్నిధిలో ఉంటున్నామయ్యా. మాలో ఆ అపవిత్రమైనటువంటి బలిపీఠములన్నీ కూల్చుచున్నామయ్యా, కూల్చుతున్నాము. పాపపు అర్పణలు అర్పింపబడకుండా మా జీవితములలో నీకు లోబడి వాటిని తొలగించుకున్నటకు సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభువా. కృపనివ్వండి తండ్రి. దయ చూపమని, సహాయం చేయమని. ఒంటరి అయిన మేము 1000 మంది అగునట్లు, ఎన్నిక లేని మనము బలమైనట్టి జనమగునట్లు నీవు చెయ్యమని, నీ కార్యములను నీ బిడ్డల జీవితములలో జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.